3 వారాలు అంటారు, 7 వారాలు అంటారు, అది ఇది అంటారు. ఒకవేళ అక్కడ పని అవ్వకపోతే మరో సంఘం అంటారు, ఆ సంఘంలో పని అవ్వకపోతే మరో సంఘం అంటారు. అంటే వీళ్ళకి పని అవ్వడమే కావాలి. ఆ పని అవ్వడానికి ఎన్ని సంఘాలైనా మారుస్తారు, ఎన్ని ఊర్లైనా మారుస్తారు. చివరికి సంఘాల్లో పని అవ్వకపోతే ఎవడో ఒకటి గాలివాడు వచ్చి చెప్తాడు, ఇక ఈ దేవుడి దగ్గర కాదు ఆ దేవుడి దగ్గర పని అవుతుందంటే అక్కడ కూడా వెళ్ళిపోతారా? ఈ బుద్ధి ఉంటే వెళతారా వెళ్ళరా చెప్పండి. ఖచ్చితంగా పోతారు. ఎవరా అన్నారట, ఇంకో మీకు పిల్లలు పుడతా లేదా అన్నారు. పిల్లలు పుడతా లేదా అన్నారట. మరి ఏం చేయాలంటే ఆ ఏరియాకి వెళ్ళి రాయి మీద రాయి ఎడితే పుడతారు అన్నారు. మీరు నవ్వుతున్నారంటే చాలా మంది పెట్టుంటారు అక్కడ. రాయి మీద రాయి ఎడితే పుడతారన్నారట. రాయి మీద రాయి ఎట్టండి, రాయిని ఉయ్యాలు కట్టి ఓపండి, మీకు పిల్లలు పుడతారంటే ప్రపంచంలో ఉన్న పిల్లలందరూ టాపీ మీతలుగా పుట్టాలి. పుట్టారా? నేను అడుగుతున్నాను, పుట్టారా? ఇలాంటి దరిద్రపు నమ్మకాలు బయట వాళ్ళు నమ్మడమే కాదు, మానవులకు కూడా నమ్ముతుంది. ఇలాంటివి మెల్లమెల్లగా మారిపోతారంటే ఇశ్రాయేలుకి అలాంటి దరిద్రం ఉంది. సిరియా దేవతల వైపు చూశారు, ఐగుప్తి దేవతల వైపు చూశారు, ఇరుగు పొరుగు రాజ్యాలు దేవతల వైపు చూశారు. అది చూసి పోలికలు వేసుకుంటే దేవుడు అన్నాడు, కొట్టి పడేస్తాడు మరి.